హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అబ్రాడ్ అడ్వైస్. స్టూడెంట్స్, మనం ఈరోజు రష్యాలోని ప్రివోస్కీ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీ వచ్చామండి. ఇది 1920లో స్టార్ట్ అయిన గవర్నమెంట్ యూనివర్సిటీ. అంటే ఆల్మోస్ట్ 100 years ఓల్డ్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీ అండి. ఇక్కడ మెడిసిన్తో పాటుగా డెంటల్, ఫార్మసీ, నర్సింగ్ ఇట్లా డిఫరెంట్ మెడికల్ కోర్సెస్ అన్నీ ఉన్నాయండి. ఇది కంప్లీట్ మెడికల్ యూనివర్సిటీ. ఇది వచ్చేసి నిజ్నీ నోవిగ్రాడ్ అని ఒక సిటీలో లొకేట్ అయిందండి. ఇది చాలా ఫేమస్ సిటీ, ఎందుకంటే ఇక్కడ ఒక 2 రివర్స్ కలిసే ప్రదేశం ఇది. కాబట్టి ఇది చాలా టూరిస్ట్ ప్లేస్ కూడా అని చెప్పొచ్చు. ఒకటి వోల్గా, ఒకటి ఓకా ఒకటి, ఇవి 2 చాలా పెద్ద రివర్స్ రష్యాలోనే. ఇవి 2 మీట్ అయ్యే ప్లేస్ ఇది. ఇదే ప్లేస్లో ఈ సిటీ ఉందండి. ఈ నిజ్నీ నోవిగ్రాడ్ అనే దాంట్లో సిటీలోనే మనకి ప్రివోస్కీ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీ ఉంది. ఈ నిజ్నీ నోవిగ్రాడ్ అనే సిటీ రష్యాలోని టాప్ 5 సిటీ అని చెప్పొచ్చు అండి. ఇక్కడ పాపులేషన్ వచ్చి 15 లక్షల పాపులేషన్ అండి. ఇది చాలా పెద్ద సిటీ ఇక్కడ. ఇక యూనివర్సిటీ విషయానికి వస్తే ఇక్కడ ఎంబీబీఎస్ కోర్సు టోటల్గా 6 years ప్రోగ్రామ్ అండి. దాంట్లో 1 year ఇంటర్న్షిప్ ప్లస్ 5 years ఎడ్యుకేషన్ అండి. ఇది కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం టీచింగ్ యూనివర్సిటీ కాబట్టి మన ఇండియన్ స్టూడెంట్స్కి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అంటే రష్యన్ లాంగ్వేజ్ అనేది ఒక సబ్జెక్ట్గా ప్రతి యూనివర్సిటీలో నేర్పిస్తారు, అలాగే ఇక్కడ కూడా ఉంటుంది. కానీ మేజర్గా మనకి టోటల్ ఇంగ్లీష్ మీడియం ఉన్న యూనివర్సిటీ ఇది కాబట్టి మనం హ్యాపీగా ఇక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక ఈ యూనివర్సిటీ ర్యాంకింగ్ విషయానికి వస్తే ఈ యూనివర్సిటీ రష్యాలోనే టాప్ 10 యూనివర్సిటీ అండి. ఇక్కడ రష్యన్ మెడికల్ యూనివర్సిటీస్లో చూసుకుంటే టాప్ 10 మెడికల్ యూనివర్సిటీ. ప్లస్ వరల్డ్ ర్యాంకింగ్ విషయంలో కానీ, ప్లస్ ఇంకా దీని రికగ్నేషన్స్ విషయంలో కానీ చాలా హై పొజిషన్లో ఉందండి. దీనికి WHO, ECFMG, ఫెయిమర్, WFM, ఆ తర్వాత మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, NMC ఇట్లా అన్ని రికగ్నేషన్స్ ఉన్న యూనివర్సిటీ అండి. మనం ఇక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన తర్వాత కావాలంటే USMLE కానీ, ప్లాబ్ కానీ, తర్వాత ఇండియన్ PG నీట్ కానీ ఏదైనా ఎగ్జామ్స్ రాసి ఫర్దర్ ఎడ్యుకేషన్ చేయడానికి కంప్లీట్ ఎలిజిబిలిటీస్ ఉన్న యూనివర్సిటీ అండి ఇది. ఇక్కడ ఆల్రెడీ ఇండియన్ స్టూడెంట్స్ చాలామంది గ్రాడ్యుయేట్ అయ్యి డిఫరెంట్ కంట్రీస్లో PG కోర్సెస్ చేస్తున్నారు. అలాగే ఇండియాలో కూడా FMG క్లియర్ చేసి మన ఇండియాలో డాక్టర్స్గా కూడా సెటిల్ అయిన ఇండియన్ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారండి. కాబట్టి ఇండియన్ స్టూడెంట్స్కి టీచ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న యూనివర్సిటీ ఇది. చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ ఆల్రెడీ ఇక్కడ గ్రాడ్యుయేట్ అయ్యి ఉన్నారు. ప్లస్ ఈ యూనివర్సిటీ ఫీజు విషయానికి వస్తే ఇది 4,30,000 రూబుల్స్ పర్ ఇయర్ ఫీజు అండి. ఇక హాస్టల్ విషయానికి వస్తే ఇయర్లీ ఒక 70,000 రూబుల్ హాస్టల్ ఫీజు అవుతుందండి. అంటే ఆల్ టుగెదర్ ఒక 5 lakhs రూబుల్స్ మనం ఇయర్లీ స్పెండ్ చేసుకోగలిగితే ఈ యూనివర్సిటీలో హ్యాపీగా ఎంబీబీఎస్ కంప్లీట్ చేయొచ్చండి. అంటే టోటల్ ఒక 30 lakhs బడ్జెట్ అని చెప్పవచ్చు. ఇక ఇక్కడ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే మాత్రం ఎడ్యుకేషన్ టాప్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఇది కంప్లీట్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీ. ఇక్కడ టీచింగ్ స్టాఫ్ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ ఉన్నారు. ఇక్కడ టీచర్స్ మొత్తం PhD హోల్డర్స్ ఉన్నారండి. ప్లస్ వాళ్ళు ఇక్కడ హాస్పిటల్స్లో రియల్ టైమ్గా వర్క్ చేస్తూ ప్లస్ ఇక్కడ టీచింగ్ కూడా చేస్తున్నారు. కాబట్టి స్టూడెంట్స్కి చాలా లైవ్ ఎగ్జాంపుల్స్ ద్వారా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా స్టూడెంట్స్ కూడా మంచి నాలెడ్జ్ గ్యాదర్ చేసే ఆప్షన్ ఉందండి. ఈ యూనివర్సిటీ హాస్పిటల్స్ విషయానికి వస్తే ఈ యూనివర్సిటీ అండర్లో టోటల్గా 5 హాస్పిటల్స్ ఉన్నాయండి. 4,000 బెడెడ్ కెపాసిటీ టోటల్గా. మనం క్లినికల్ రొటేషన్స్ కానీ, ఇంటర్న్షిప్ కానీ ఆ హాస్పిటల్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక హాస్టల్స్ విషయానికి వస్తే ఇక్కడ యూనివర్సిటీ ప్రొవైడెడ్ హాస్టల్స్ ఉన్నాయండి. అట్ ద సేమ్ మనకి ఇండియన్స్ కూడా సపరేట్ హాస్టల్ ఉంది. మన ఇండియన్ హాస్టల్లో ఇండియన్స్కి కావాల్సిన ఫుడ్ అది అవైలబుల్ ఉందండి. కాబట్టి ఇక్కడ మనకి సెల్ఫ్ కుకింగ్ ఆప్షన్ ఉంది, ప్లస్ మనకి మెస్ ఆప్షన్ ఉంది. మనకి ఏది కన్వీనియంట్ అనేది అది స్టూడెంట్ డిసైడ్ కావచ్చు. ప్లస్ లేదు మనం ఇక్కడ బయట నేను అపార్ట్మెంట్ తీసుకుని ఉంటానంటే కూడా మీకు కంప్లీట్ ఫుల్ ఫర్నిష్డ్ అపార్ట్మెంట్స్ దొరుకుతాయి చాలా రీజనబుల్ ప్రైస్లో. కాబట్టి మీరు అపార్ట్మెంట్ ఆప్షన్ కూడా అప్టైన్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా స్టూడెంట్ చాయిస్ అండి. ఓన్లీ ఫస్ట్ ఇయర్ మాత్రమే స్టూడెంట్స్ని ఎవరైనా హాస్టల్లో ఉండమని రికమెండ్ చేస్తారు. ఆ తర్వాత స్టూడెంట్ ఆప్షన్, ఒకవేళ కంటిన్యూగా హాస్టల్లో 6 years ఉన్నా ఇబ్బంది లేదు నేను మన ప్రైవేట్ అకామిడేషన్ అంటే ఓన్ అపార్ట్మెంట్ తీసుకొని నేను స్టే చేస్తా అన్నా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఇక ఫుడ్ విషయానికి వస్తే మీకు తెలుసు రష్యాలో చాలా వరకు ఇండియన్ ఫుడ్ అవైలబుల్గా ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు కూడా రైస్ తింటారు కాబట్టి మనకు రైస్, తర్వాత ఆటా ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఎగ్జాక్ట్గా ఇండియాలో ఉన్న అన్నీ దొరకకపోయినా కూడా ఒక 95% వరకు మనం ఇక్కడ అన్ని ఇంగ్రీడియంట్స్ దొరుకుతాయి కాబట్టి మనం ఇక్కడ మేనేజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి ఫుడ్ 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి మెస్, 2 సెల్ఫ్ కుకింగ్. మీకు హాస్టల్స్లో కూడా కిచెన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కావాలంటే మీరు
మీరు హాస్టల్లో మీరే సెల్ఫ్ కుకింగ్ చేసుకుని అక్కడ మీరు ఫుడ్ ఇది చేసుకోవచ్చు, ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత లేదు అంటే మెస్లో కూడా ఇండియన్ ఫుడ్ అవైలబుల్ ఉంది కాబట్టి మెస్లో అయినా తినొచ్చు. ఇది కంప్లీట్గా మీ చాయిస్ అండి. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే ఓవరాల్గా రష్యాలో ఫుడ్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదండి. వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా వీళ్ళు చాలా హెల్తీ ఫుడ్ తింటారు వీళ్ళు. మనం డెఫినెట్గా అంటే అలవాటు అయితే మాత్రం రష్యన్ ఫుడ్ చాలా నచ్చుతుంది మనకి. అంటే అన్ని రకాల మీట్స్ మనం తినలేకపోయినా కూడా ఇప్పుడు చికెన్, ఫిష్ ఇవి కూడా చాలా ప్రిఫర్ చేస్తారు. నాన్ వెజిటేరియన్స్కి మీట్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా వెజిటేరియన్స్కి అయితే మీకు సలాడ్స్, మీకు తెలుసు రష్యన్ సలాడ్స్ ఇవి చాలా ఫేమస్. చాలా ఫ్రీక్వెంట్గా మనం ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా మనకి సలాడ్స్ కానీ ఇవన్నీ వెజిటేరియన్ శాండ్విచెస్ కానీ అన్నీ చాలా ఫ్రీక్వెంట్గా దొరుకుతాయి. కాబట్టి ఫుడ్ విషయంలో మీరు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈవెన్ ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ పెట్టుకొని కూడా ఫుడ్ డెలివరీ కూడా తీసుకోవచ్చండి. అలా ఇప్పుడు చాలా ఫుడ్ యాప్స్ కూడా ఇక్కడ కూడా వచ్చేసాయి. కాబట్టి ఫుడ్ విషయంలో మీకు ఎలాంటి వరీ లేదండి. ఇక సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విషయానికి వస్తే మీకు తెలుసు రష్యా చాలా సేఫ్ కంట్రీ. కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. సేమ్ ఏదైతే ఈ నిజ్నీ నోవ్గరాడ్ ఏదైతే సిటీ ఉందో ఇది కూడా కంప్లీట్గా సేఫ్ అండ్ సెక్యూర్డ్ ప్లేస్ అండి. ఎందుకంటే ఇది చాలా టూరిస్ట్ ప్లేస్. చాలామంది టూరిస్ట్ ఇక్కడికి విజిట్ చేస్తారు. ఇక్కడ మనకి ఏ కార్నర్లో చూసినా పోలీస్ వ్యాన్స్ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఈవెన్ గర్ల్ స్టూడెంట్స్ కూడా హ్యాపీగా సర్వైవ్ అవ్వచ్చండి. ఎలాంటి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విషయంలో ఎలాంటి ప్రాబ్లము లేదు. ఇక వెదర్ విషయానికి వస్తే మీకు తెలుసు రష్యా టోటల్గా ఒక 3 months మనకి చల్లగా ఉంటుంది. మిగిలిన టైంలో డ్రైగా ఉంటుంది. సేమ్ ఇప్పుడు ఈ సిటీ విషయానికి వస్తే కూడా, ఈ యూనివర్సిటీ ఉన్న సిటీ విషయానికి వస్తే కూడా సేమ్ అదేనండి. ఒక 3 months ఇది చల్లగా ఉంటుంది. మిగిలిన టైంలో మనకి డ్రైగా ఉంటుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే మనకి ఇక్కడ నిజ్నీ నోవ్గరాడ్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందండి. మనం డైరెక్ట్గా మాస్కో నుంచి ఒక 1 hourలో ఇక్కడికి రీచ్ అయిపోవచ్చు బై ఫ్లైట్. అదే మనం బై ట్రైన్ కానీ కార్ కానీ ఏదైనా ట్యాక్సీ కానీ వస్తే మనకి ఒక 400 kilometers డిస్టెన్స్ అండి. ఒక 6 hours జర్నీ పడుతుంది. కాబట్టి మనకి కనెక్టివిటీ విషయంలో చూసినా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక లోకల్ ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే మనకి లోకల్గా క్యాబ్స్, ట్యాక్సీస్, ఆ తర్వాత మెట్రో ఉంది ఇక్కడ లోకల్గా, ప్లస్ బస్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత లోకల్ ట్రైన్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. చాలా రీజనబుల్ కాస్ట్లో మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఈజీగా ట్రావెల్ చేయొచ్చు సిటీలో కూడా. ఇది చాలా పెద్ద సిటీ అండి. యాక్చువల్గా పాపులేషన్ కూడా ఎక్కువ ఉండడం వల్ల రేపు క్లినికల్ రొటేషన్స్ విషయంలో కూడా హాస్పిటల్స్లో మనకి నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువ అటెండ్ చేసే ఆపర్చునిటీ కూడా దొరుకుతుంది. అది కూడా ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఇక మీకు ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలి అంటే మాత్రం మీకు ఒక ఆన్లైన్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందండి. మిగిలిన యూనివర్సిటీస్ లాగానే. అంటే మీకు ఫస్ట్ మనం 10th, ఇంటర్, నీట్, పాస్పోర్ట్ ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే వాళ్ళు మనకు అడ్మిషన్ లెటర్ ప్రొవైడ్ చేస్తారు. ఆ తర్వాత మనం ఆన్లైన్లో ఒక ఎగ్జామ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ ఎగ్జామ్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ ఇట్లా ఈ 4 subjectsలో ఏవైనా ఒక 2 subjects మీద వాళ్ళు ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ మనం ఆన్లైన్లో రాయాల్సి ఉంటుంది. అది అయిన తర్వాత నెక్స్ట్ మనకి ఇన్విటేషన్ వస్తుంది. ఆ తర్వాత మనం వీసా అప్లై చేసి ఆ తర్వాత ఈ కంట్రీకి రావటం జరుగుతుంది. ఇక మా సపోర్ట్ విషయానికి వస్తే మీకు అడ్మిషన్ కానీ, ఇన్విటేషన్ విషయంలో కానీ, ఎగ్జామ్ విషయంలో కానీ, ఆ తర్వాత మీకు వీసా విషయంలో కానీ కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ మేము మీకు సపోర్ట్ చేస్తామండి. ఆ తర్వాత మిమ్మల్ని ఈ కంట్రీకి తీసుకురావటము, ఆ తర్వాత మీకు ఇక్కడ హాస్టల్ ప్రొవైడ్ చేయటము, తర్వాత లోకల్గా మీకు కావాల్సిన గైడెన్స్, ఆ తర్వాత ఇక్కడ ఎట్లా మనం షాపింగ్ చేసుకోవాలి, ఆ తర్వాత ఇక్కడ ఎట్లా మనం సర్వైవ్ అవ్వాలి, ఎక్కడెక్కడ ఏం దొరుకుతాయి ఇవన్నీ మీకు కంప్లీట్గా మేము ఎక్స్ప్లెయిన్ చేసి, ఇక్కడ ఫుల్ టైం మా ఎంప్లాయీ ఇక్కడ ఉంటారండి. వాళ్ళు మీకు ఏ టైంలో ఎలాంటి చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మేము మీకు గైడెన్స్ ఇవ్వడానికి అవైలబుల్గా ఉంటాము. టోటల్ మీ కోర్సు 6 years కంప్లీట్ అయ్యేంత వరకు మీతో పాటుగా మేము ఉండి మీకు కంప్లీట్ గైడెన్స్ ఇస్తామండి. కంప్లీట్గా మాది రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మీరు హ్యాపీగా మమ్మల్ని అప్రోచ్ అయితే మీకు మేము కంప్లీట్గా అడ్మిషన్ దగ్గర నుంచి టోటల్ ప్రాసెస్ మేము చేసి పెడతామండి. ఈ యూనివర్సిటీకి సంబంధించిన ఇంకా ఏమైనా విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి మీరు ఫోన్ చేయొచ్చండి. ఆన్లైన్గా కౌన్సిలింగ్ కావాలంటే తీసుకోవచ్చు. లేదు అంటే మాకు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం అండ్ తిరుపతి ఈ 4 cities బ్రాంచెస్ ఉన్నాయండి. మీరు ఏది నియరెస్ట్ బ్రాంచ్ అనుకుంటే అక్కడ మీరు విజిట్ అయ్యి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తీసుకోవచ్చు.
మీరు 24/7 ఎనీ టైం మాకు కాల్ చేయొచ్చండి. మేము కంప్లీట్ డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మేము రష్యాలో ఈ యూనివర్సిటీయే కాకుండా ఇంకా 40 యూనివర్సిటీస్ వరకు అడ్మిషన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మీకు రష్యాలో ఏ యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. మా ద్వారా మీకు కంప్లీట్ డీటెయిల్స్ దొరుకుతాయి. అడ్మిషన్ దగ్గర నుంచి వీసా వరకు, వీసా నుంచి ఇక్కడికి రీచ్ అయ్యి కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కంప్లీట్ డీటెయిల్స్ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. కాబట్టి మీరు రష్యాలో ఏ యూనివర్సిటీలో అంటే ఏ మెడికల్ యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. మా బ్రాంచ్ అయినా కాంటాక్ట్ అవ్వచ్చు. డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో అయినా ఈ పై స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి ఫోన్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.